దినవృత్తాంతాలు 2వ గ్రంథం 31వ అధ్యాయము 21 దినవృత్తాంతాలు 2వ గ్రంథం 31, 20, 21 కలిసి చదువుకుందాం అందరం. హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగను జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయించి వచ్చును. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ సంబంధమే ధర్మశాస్త్రం విషయమందేమి ధర్మమంతటి విషయమేందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లను. ఆ మాట మరోసారి నేను చెబుతా వినండి. తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లను. మరలా చదువుదాం ఆ చిన్న మాట మరలా. తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లను. హిజ్కియా రాజు చరిత్ర యూదా రాజు చరిత్రలు అందరికంటే కూడా చాలా పెద్దది. యెషయా గ్రంథంలో 36 నుండి 39 వరకు 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈయన గూర్చి ఎవరిని గూర్చి లేవు, మిగతా రాజుల గూర్చి. 36 నుండి 39 వరకు అక్కడ 4 అధ్యాయాలు. తర్వాత 2వ రాజుల గ్రంథంలో 3 అధ్యాయాలు 18, 19, 20. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము, 19వ అధ్యాయము, 20వ అధ్యాయం 3 అధ్యాయాల్లో. 2వ దినవృత్తాంతాల్లో 4 అధ్యాయాలు ఉన్నాయి. 29 నుండి 32 వరకు ఆయన గురించి రాయబడింది. చాలా అమోఘమైన చరిత్ర. మన క్రైస్తవ నేటి శ్వాస జీవితానికి ఎంతో ఉత్సాహంతో ప్రోత్సాహంతో పరికొల్పుతో ఆత్మలను తెప్పరిల్ల చేసే జీవితాన్ని తాను కలిగి ఉన్నాడు. మొత్తం ఎన్ని అధ్యాయాలు చెప్పండి? యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు? 36 నుండి 39 వరకు యెషయా గ్రంథంలో 4 అధ్యాయాలు. 2వ రాజుల గ్రంథంలో 3 అధ్యాయాలు. ఎక్కడి నుండి ఎక్కడి వరకు? 18 నుండి 20 వరకు 3 అధ్యాయాలు. దినవృత్తాంతాల్లో 4 అధ్యాయాలు. ఎక్కడి నుండి ఎక్కడి వరకు? 29 నుండి. హిజ్కియా అంటే యెహోవా బలము అని మొదటి అర్థం. రెండవది యెహోవా నా బలము. ఈ 2 అర్థాలు అన్నాయి. మొట్టమొదట దేవుడు బలవంతుడు. ఆ పేరులో ఉన్న అద్భుతమైన అర్థం కూడా యెహోవా బలవంతుడు. యెహోవా బలవంతుడు మొదటిది. రెండవది యెహోవా నా బలం. యెహోవా నా బలం అని రాయబడింది. అంటే అని చెప్పబడింది. ఆయన పేరుకి అర్థం హిజ్కియా. చాలా అద్భుతమైన చరిత్ర కలిగిన వాడు. దేవుని ప్రజలు ఎంతో ఉత్తేజస్సు ఉజ్జీవాన్ని పురిగొల్పు కలిగించాడు. ఆ క్రీస్తుకు పూర్వము 722వ సంవత్సరాన అష్షూరు రాజైన సనహెరేబు సోమ్రోను దేశమును ముట్టడించి 10 గోత్రీకులను చెరగొని తీసుకుని పోయినాడు. చెరగొని పోబడ్డారు. ఆ చెరగొని పోబడిన 10 గోత్రీకులను కూడా ఈయన సమకూర్చి అందరి కొరకు పస్కా బలి నడిపిస్తాడు. అంటే వాళ్ళు చెదిరిపోయినారు కదా, వారితో మనకేమి నిమిత్తమైనటువంటి ఆలోచన లేదు. అందరినీ సమకూర్చి వాళ్ళైతే కృంగిన మనసుతో వచ్చారంట. యూదా వారిని ఇశ్రాయేలును ఏకం చేయటకి యెహోవా హస్తం
వారికి తోడుగా ఉండిన రాయబడింది. 30 అధ్యాయం తర్వాత చూద్దాం. కనుక చెదిరిపోయిన అనగా మోషే తదనంతరం పస్కాను ఆశ్రయించినటువంటి వారు అలాంటి రాజు ఇంకొకరు లేరు అని వ్రాయబడింది. ఆ హిజ్కియా రాజు ఒక ఆయన, తర్వాత యోషయా రాజు కూడా పస్కాను ఆచరించాడు. కనుక ఘనమైన కార్యాలు, దేవుని కొరకు శూర కార్యాలు వారు జరిగించినారు. దీని అంతట్లో ఏంటంటే మన మూల అంశం, ముఖ్య అంశము ఏంటంటే నమ్మకంగా. ఏమైనాడు? 4 విషయాలు చెప్పబడ్డాయి ఇక్కడ. యెహోవాకు అనుకూలంగా, రెండవది నమ్మకంగా, మూడవది యథార్థంగా, నాలుగవది హృదయపూర్వకంగా, ఐదవది వర్ధిల్లెను. ఐదవది ఏంటంటే వర్ధిల్లెను. దీని అంతటికి మూలం ఏంటంటే దేవుని ఎడల ఆయనకు ఉన్నటువంటి నమ్మకత్వం. దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నమ్మినాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. కాబట్టి ఆరంభించిన పని సంపూర్ణంగా చేశాడంట. మనము ఇప్పుడు మన సేవలో ఉండొచ్చు, పెద్దలుగా ఉండొచ్చు, సహోదరులుగా ఉండొచ్చు. ఈ భూమి మీద జీవిస్తున్న జీవిత కాలంలో ఏదైనా నమ్మి ప్రభు ఒక పని అప్పగిస్తే మనం నిజంగా చెప్పగలమా? అప్పగించిన పని నేను నమ్మకంగా చేశాను. అది ఏ పనైనా కావచ్చు, ఏ పరిచర్య కావచ్చు, దేవుని ఇంట్లో దేవుని సంబంధమైనది. నీ సొంత కార్యాలను నువ్వు చేసిన చేయకపోయినా నీ ఎవరు పట్టించుకోరు, అది లెక్కలోకి రాదు. ఆరంభించిన ఏమంటాడు ఇక్కడ, తాను ఎట్లా చేశాడంట? ఆరంభించిన ప్రతి పని హృదయపూర్వకముగా వర్ధిల్లాడంట. ఆరంభించిన ఏ పని కూడా చేయాలన్నా వద్దా, చేద్దామా వద్దా, చేస్తే ఏమవుద్ది, నేను ఎందుకు చేయాలా, నేను ఎందుకు పూనుకోవాలా అనే ఆలోచన ఆయనకు లేదు. ఆలోచనే లేదు. మనం ఏం చేస్తాం? ఎవరికైనా ఒక పని అప్పగిస్తే నాకే చెప్పాడే, వాడికి ఎందుకు చెప్పకూడదు, నేనైనా కనపడ్డది వీనికి, ఏమంటావా, నేనైనా కనపడేది వీనికి, ఇంకెవరు లేరా, వాళ్ళందరూ అలా చెప్పకూడదు, అలా ఆలోచన లేదు. ఇది దేవుని పని. దేవుని కొరకు తను తాను ప్రతిష్ఠించుకున్నాడు. కనుక ఇప్పుడు మనము దేవుని ఎడల ఎంతవరకు, దేవుని పని ఎడల ఎంతవరకు, నీకు అప్పగించిన పని ఎడల ఎంతవరకు, స్వార్థ విషయాల్లో ఎంతవరకు, నీ ఇంటి కార్యక్రమాల్లో, కుటుంబం మధ్యలో ఎంతవరకు నమ్మకంగా ఉన్నాం? వ్యక్తిగతంగా నువ్వు దేవునితో నమ్మకంగా ఉన్నప్పుడు కుటుంబంలో నమ్మకంగా ఉంటావు, కుటుంబంలో నమ్మకంగా ఉన్నప్పుడు సంఘంలో కూడా నమ్మకంగా ఉంటావు. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. వ్యక్తిగతంగా దేవుని యందు నువ్వు నమ్మకంగా లేకపోతే కుటుంబంలో కూడా నువ్వు అపనమ్మకస్తుడే. కుటుంబంలోనూ అపనమ్మకస్తుడు అయితే సంఘంలో కూడా ఎలా ఉంటావు? నీ వ్యక్తిగత జీవితంలో ఉన్నదే కుటుంబంలో ఉంటుంది, కుటుంబంలో ఉన్నదే సంఘంలో ఉంటుంది. కానీ వ్యక్తిగతంగా అలవర్చుకోవాలి. చూడండి ఇన్ని గురించి ఏం రాయబడిందో. 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఎవరిలాగా ప్రవర్తించాడంట? దావీదును దృష్టిలో పెట్టుకున్నాడు. ఎవరిని దృష్టి పెట్టుకున్నాడు? ఎందుకు దావీదును దృష్టిలో పెట్టుకున్నాడయ్యా?
క్రైస్తవులుగా గుర్తుపెట్టుకున్నాను, దేవుని ప్రేరణగా గుర్తుపెట్టుకున్నాను. మనకంటే ముందుగా ఉన్న వ్యక్తులు దైవజనులు మాదిరికరంగా జీవించినారు. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఏం చేయాలంట? వారి ప్రవర్తన ఫలాన్ని శ్రద్ధగా. అంటే అర్థమేంటి? వాళ్ళు ఎట్లా ప్రయాసపడ్డారు, దేని కొరకు ప్రయాసపడ్డారు, ఎంత ప్రయత్నం చెల్లించినారు, ఎంత చెమట వచ్చారు, ఎంత శ్రమపరచబడ్డారు ప్రభు నామలో శ్రద్ధగా తలంచి. మొదటి దశలోనికి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఏం చేశారంట? మమ్మును. ఎంత చక్కని మాట. ఎవరిని కూర్చొని చెప్పాడు ఆయన? కొరింథీయులకు ఏం చెప్పాడు? నన్ను పోలి నడుచుకోమని అన్నాడు. వాళ్ళు నడుచుకోలే. కానీ ఈ సంఘానికి ఏం చెప్పాడు ఆయన? మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నాడు. అందుకే మొదటి కొరింథీ 10:11 ఏం రాయబడింది? మొదటి కొరింథీ పత్రిక 10:11. ఈ సంగతులు దృష్టాంతరంగా వారికి సంభవించి మనకు బుద్ధి కలగడానికి రాయబడ్డాయి. కాబట్టి ఆయన రాజ్యానికి రాగానే మొట్టమొదట చేసిన పని ఏంటి? ఎవరిని దృష్టిలో పెట్టుకున్నాడు? వాళ్ళ తండ్రి ఆహాజు దుర్మార్గుడు. యూదా రాజు చరిత్రలో యెహోవారాము, ఆహాజు లాంటి భ్రష్టులు ఇంకొకరు లేరు. యూదా దేశాన్ని దిగంబరంగా చేశారంటే ఆహాజు వీళ్ళ తండ్రి. చూడండి 28వ అధ్యాయం 19వ వచనం. 19 నుండి చదువుకుంటారయ్యా చివరి దాకా. బాగా గమనించండి. వాళ్ళ నాన్న ఎలాంటి వాడో, అంటే హిజ్కియా తండ్రి ఎలాంటి వాడో వాస్తవంగా చెప్పాలంటే సామాజికంగా మామూలు విధంగా మనం మాట్లాడుకోవాలంటే ఇంత దుర్మార్గుని యొక్క కుమారుని తీసుకెళ్ళి రాజ్యానికి ఎట్ట పెడతావయ్యా నువ్వు? వాళ్ళ తండ్రి స్వభావం కాదా వానికి వచ్చేది? వాడు ఎంత పాడు చేశాడు, ఎంత చెడిపోయినాడు, ఎంత భ్రష్టుడు. యూదా దేశాన్ని దిగంబరంగా చేశాడంట. ఇంకొకటే కాదు, ఏమేమో చేశాడు. ఇలాంటి వాడిని రాజుగా వస్తావా అని ఏమయ్యేది? గొడవలయ్యేది. ఎవరు కూడా ఒప్పుకోరు, సాహసించరు. అయితే దేవుడు హృదయాన్ని ఎరుగు, దేవుడు హృదయ ఆలోచన ఎరుగు, దేవుడు యథార్థతను ఎరుగుడు, దేవుడు హృదయంలో ఆలోచన ఎరుగు. ఇక్కడున్న ప్రతి ఒక్కొక్కరు దేవుని బిడ్డలుగా గుర్తుపెట్టుకున్నాడు. నువ్వు ఏదో పై రూపాన్ని మానవుడు లక్ష్య పెడతాడు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. నీకు కావాల్సిన ఒక ఉన్నతమైన స్థానం కావాలన్నా, ఒక అధికారం కావాలన్నా, ఒక పరిచర్య విధానాలు కావాలన్నా, ఒక దైవ కార్యాల్లో అంతకంతకు అభివృద్ధి పొంది వర్ధిల్లాలన్నా నీ లోపల హృదయాన్ని బట్టే దేవుడు నీకు తీర్పు తీస్తాడు. ఏ మానవుడు భూమి మీద నీ స్థానం కొరకు నీ అధికారంను అడ్డుపరచలేడు, ఆటంకపరచలేడు. అది గుర్తుపెట్టుకోనండి. అది నా సొంత జీవితంలో నేను ఎరుగుతున్నాను. నన్ను పరిచయంలో భక్ష్యంగా వాడుతుంటే ఏమేమో ప్రయత్నాలు చేశారు. కానీ ఆయన హృదయాన్ని ఎరుగు, ప్రార్థనా పరుడు. అనగా అనవసరంగా మనుషులు మెప్పు కోరేవాడు కాదు. అలాగే దేవుడు ఒకటి గుర్తుపెట్టుకోనండి. మన చరిత్ర ఎలాంటిదో, సాంప్రదాయం ఎలాంటిదో, సంస్కృతి ఎలాంటిదో, మనం ఏ స్థాయిలో నుండి, ఏ కులంలో నుండి, ఏ స్థితిలో నుండి వచ్చినామో ఇది చూడనే, చెప్పండి, ఇది చూడనే చూడడు. ఎవరు? గట్టిగా చెప్పండి, ఎవరు? దేవుడు. అయితే నీవు నేను మనుషులు ఏం చేస్తాం? వాడెవడు, వాని స్థితి ఏంటి, వాని పూర్వస్థితి ఏంటి, వాళ్ళ అమ్మ నాయనలు ఏంటి, వాళ్ళు ఎలాంటి వారు, వాళ్ళ తాతలు ఎలాంటి వారు, వాని బ్రతికేంటిది, ఇవన్నీ లెక్కలేసుకుంటాం. నీకెందుకు? వాని బ్రతికి ఎట్లుంది, వాని హృదయంలో ఆశ ఎట్లుంది, దేవుని కొరకు వాని జీల ఎలా ఉంది, దేవుని కొరకు ఎట్లా ప్రయాసపడుతున్నాడు, దేవుని కూర్చుని తన పట్టుదల ఏంటి, ఆసక్తి ఏంటి, ఇది చూడాలా.
వాస్తవంగా చెప్పాలంటే మరి ఆహాజు యొక్క కుమారుడైన హిజ్కియాను ఏ కారణాన్ని కూడా రాజుగా చేయడానికిలే. కానీ తన హృదయంలో దేవుని కోరుకున్న పౌరుషం, రోషం, మంట, ఆరాటం, ఆ నమ్మకత్వాన్ని సృష్టికర్తైన దేవుడు తేరి చూసినాడు, లోపల చూశాడు. మనుషుడు పై రూపాన్ని లక్ష్య పెడతాడు. ఏమన్నాడు చెప్పండి? మొదటి సమూయేలు గ్రంథం 16:7 సమూయేలు మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, యెహోవా అయిన నేను చదవే వచనం. మొదటి సమూయేలు 16 16:7 అతని రూపాన్ని, అతని ఎత్తును నువ్వు లక్ష్య పెట్టొద్దు. మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా ఏం పెట్టాడంట? మనం ఏం చేస్తాం? నిజంగా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు మావాడేనా, మనకు సంబంధించిన వాడేనా, మన మాట వింటాడా, మనకు అనుకూలంగా ఉంటాడా? ఏం దానిలో చెప్పు. మనవాడైతే పర్లే, సిఫారసు కూడా చేస్తాం, రికమెండ్ చేస్తాం. నవ్వుతావేంటయ్యా? మనవాళ్ళు ఏమైతే పోనీలే, సర్దుకుంటారులే, ఇంకెవరికి లేదా? మనోడైనా సర్దుకునేది, మనోడు కాకపోతే సర్దుకోడా? ఏం కావాలి మనకు? లోపలేముంది? ఏముంది? ఏమని చదువుతారు? 2:4 ఏముంది? 24లో అందరిని ఎరుగు, ఒకరిని కాదు. మనోడిని ఎరుగు, చెప్పు. మనోడిని ఎరుగు, మనవాడు కానివాడిని కూడా యేసు అందరిని ఎరిగినవాడు. 2వ దినవృత్తాంతాలు 6:31 నీ ఒక్కడివే మానవుని హృదయాన్ని ఎరిగినవాడు కావా? ఒక్కడివే. ఇర్మీయా గ్రంథం 17:10 ఏమి లక్ష్య పెడతా? కాబట్టి సహోదరుడా, సహోదరి, మన సాంప్రదాయం, చరిత్ర ఎలాగున్నదో దేవునికి అక్కరలా. నా చేతిలోకి వచ్చిన తర్వాత నా కొరకు ఎలాగుంటాడు, నా కొరకు మన ఆశ ఏంటి, ఆసక్తి ఏంటి, తన హృదయంలో ఏమున్నదో అది చూస్తాడు దేవుడు. ఎవరు? ఇంకా నీ గతాన్ని ఎరుగు, ప్రస్తుతాన్ని ఎరుగు, నీ భవిష్యత్తుని ఎరుగు, నీ అంతాన్ని ఎరుగు. ఏమంటాడు దానియేలు బెల్షెజరుతో ఏమంటాడు? నీ ప్రాణమును, నీ సకల మార్గాలు ఏ దేవుని వశమందున్నాయో చదవండి. 23వ వచనం 5వ అధ్యాయం. నీ ప్రాణమును వినండి, నీ ప్రాణమును, నీ సకల మార్గాలు ఏ దేవుని వశం ఉన్నాయి? సహోదరుడా, ఇక్కడ కూర్చున్న ఒక్క సహోదరుడు కానీ సహోదరుడు కానీ ఒక్కొక్కరు నీ ప్రాణము, నీ సకల మార్గాలు ఏ దేవుని వశం ఉన్నాయో ఆయన ఎరుగుదువా? నీ ప్రాణము, నీ సకల మార్గాలు దేవుని వశములో, దేవుని ఆధీనంలో, దేవుని స్వాధీనంలో ఉన్నామని ఎరుగుదుమా? అది ఎరుగుంటే నువ్వు కాలు పెడితే నిలబడి స్తుతి చెల్లించి, ప్రభా నేను నీ వాడను, ప్రభా నా హృదయాన్ని ఎరుగుదు, భావ్యంగా నాకు ఏ లోకల అర్హత లేవు, నా కుటుంబం చూస్తే పాడైపోయింది, నేను ఈ స్థాయిలోకి రాగలిగిన అర్హత నాకు లేదు, ప్రభా కేవలం నా మార్గాలు, నా ప్రాణం నీ చేతిలో ఉంది, నీ చేతిలో ఉంది. నువ్వు నా హృదయాన్ని ఎరిగిన దేవుడు, నా ముఖాన్ని చూసే దేవుడు కాదు. నా హృదయాంతర్యాన్ని, నా హృదయంలో తీర్మానం, నా హృదయంలో వైరాగ్యం,
నా హృదయంలో ఉన్న విశ్వాసత, నా హృదయంలో ఉన్న నమ్మకత్వం ఎరిగిన దేవుడివి. దేవుడు హృదయాన్ని ఎరిగిబట్టే హిజ్కియాను రాజుగా చేశాడు. ఓర్ గాడ్. ఇప్పుడు చదవండి 28వ అధ్యాయం 2వ దినవృత్తాంతాలు 19వ వచనం నుండి. హిజ్కియా తండ్రి అయిన ఆహాజు ఎంత భ్రష్టుడో, దేవుని మందిరాన్ని ఎంత పాడు చేశాడో, దేవుని మందిరంలోకి ఏమేమి తెచ్చాడో చదవండి. ఏం చేశాడంటయ్యా? దేన్ని? దేశాన్ని, యూదా దేశాన్ని దిగంబరునిగా చేసి యెహోవాకు ఏం చేశాడంట? ద్రోహం చేశాడంట. దేశాన్ని దిగంబరిగా చేశాడు. తర్వాత యెహోవాకు ద్రోహం చేశాడు. ఇప్పుడు యూదా వారిని ఈయనపరిచెను. లంచం ఇచ్చి తెచ్చుకున్నాడు యుద్ధానికి అశ్షూరాజును. వాడు కూడా ఏం చేశాడంట? బాధపరిచను కానీ అతను బలపరచలేదు. చూశారా ఎంత దారుణంగా ప్రవర్తించినాడు? ఏం చేశాడయ్యా? మందిరంలో నుండి ఒక భాగము, రాజనగర్లో నుండి ఒక భాగము, అధిపతుల ఎదురు నుండి ఒక భాగము ఒక అన్యుడికి అప్పగించాడంట. ఒక అన్యునికి యూదా దేశాన్ని, రాజనగరను, అధిపతులకు వచ్చే భాగాన్ని ఎవరికి ఇచ్చాడంట? ఎవడైనా ఎక్కడ ఎవరు చేయలే. ఇశ్రాయేల్ రాజులు కానీ యూదా రాజులు కానీ ఇంత దారుణంగా ఎవరు చేయలే. అయితే ఆయన కుమారుని దేవుడు ఏం చేశాడు? రాజుకు అంశం ఏంటంటే అలాంటి వ్యక్తి యొక్క కుమారుడు దేవుని మందిరంలోకి రావడానికి కూడా యోగ్యుడు కాడు. అయితే తిన హృదయంలో ఉన్న వాంఛ ఏంటి ఎరుగు. ఇంకా చూడండి ఏం చేశాడు యెరూషలేములో. చదువుతానండి త్వరగా. అట్లు చేసిన వాడు ఈ ఆహాజు రాజే. ఓడించిన వారి దమస్కులు దేవతలను బలులు ఓడించిన దేవతలు. ఎందుకంటే వాళ్ళ దేవతలు వానికి విజయం ఇచ్చిందని, ఆ దేవతలను పూజిస్తే నాకు విజయం ఇచ్చిందని ఏం చేశాడంట? ఆ దేవతలకు పూజ చేశాడంట. వాటిని తెగొట్టించి తలుపులన్నీ మూసివేయించి యెరూషలేము అంతటా బలిపీఠములు దేవతలకు బలిపీఠములు కట్టించును. యూదా ఇప్పుడు చూడండి 29వ అధ్యాయం మొదట వచ్చినాం. ఎవరు వేయలేదు. ఇప్పుడు ఎవరు సింహాసనం మీదకి వచ్చాడు? ఎవరు రాజరికానికి వచ్చాడు? ఎవరిని దేవుడు రాజుగా చేశాడు? ఆ 28వ అధ్యాయం అంతా మీరు తర్వాత చదువుకోండి. కొన్ని స్థలాల్లో కొన్ని సందర్భంలో బైబిల్లో మంచి వాటినే చదవకూడదు. మంచి వాటి ద్వారా నువ్వు నేర్చుకునే పాఠాల కంటే కూడా పడిపోయిన వారి జీవితాల ద్వారా నువ్వు ఎన్నో నేర్చుకుంటావు. ఎందుకంటే ఇక్కడ ఆ పడిపోయిన జీవితం పెట్టాలి. ఇక్కడ వాళ్ళ ద్వారా నేను హెచ్చరిక తీసుకోవాలి. వాళ్ళు దేవుని ప్రజలుగా ఉండి పడిపోయి దేవుని నామానికి ఎంత అవమానం తెచ్చారో, నేను అలాగ ఉండకూడదని జీవితాన్ని సరి చేసుకోవడానికి అలాంటి వారిని కూడా దేవుడు బైబిల్లో వ్రాయించాడు. ఎప్పుడు మర్చిపోకూడదు. ఇలాంటి ఆహాజు కుమారుడైనటువంటి హిజ్కియాను సింహాసనం మీద తీసుకొచ్చాడు. దేవుని సింహాసనం మీద తీసుకొచ్చాడు. దేవుడు ఆ వ్యక్తిని రాజుగా చేశాడు. ఎంత అద్భుతమైన సంగతి. ప్రియులారా, ఇక్కడ చిన్న పాఠం నేర్చుకోవాలి. ఇక్కడ కూర్చున్న ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరి,
మనం ఏదో కొన్ని పర్యాయంలో అనుకోవద్దు, మీరు తప్పు అనుకోవద్దు. ఏదో ఒక రక్షించబడిన తర్వాత నాకు ఇది కావాలా, అది కావాలా, ఆ స్థానం కావాలా, నేను ఇక్కడికి రావాలా, అంత ఉన్నతమైన స్థానం రావాలా, అలా ఉండాలి, ఇలా ఉండాలి, నువ్వు కోరుకుంటే నువ్వు రావు. జీవితకాలంలో తల కిందికి కాళ్ళు పైకైతే తపస్సు చేసినా అక్కడికి రాలేవు. నిన్ను తీసుకురావాల్సింది ఎవరు? దేవుడు. దేన్ని బట్టి తీసుకొస్తాడు? పై రూపాన్ని బట్టి కాదు, హృదయంలోని తీర్మానాన్ని బట్టి, హృదయంలోని వైఖరిని బట్టి, హృదయంలోని సమర్పణను బట్టి, హృదయంలోని యథార్థతను బట్టి, హృదయంలోని నమ్మకత్వాన్ని బట్టి. హృదయం దేని మీద ఆధారపడి ఉంటుంది? ఒక అధికారం ఇస్తే పోగొట్టుకుంటావా, దక్కించుకుంటావా, దుర్వినియోగం చేస్తావా, సద్వినియోగం చేసుకుంటావా, దాని ఇతరులకు మేలు కొరకు క్షేమం కొరకు వాడుకుంటావా, లేక నీ స్వార్థం కొరకు వాడుకుంటావా? ఇవి చూస్తాడు దేవుడు, ఇవి చూస్తాడు దేవుడు. సహోదరుడా, సహోదరి, చాలా పర్యాయములు ఉన్న జాడ్యం ఏంటి? ఈనాడు ట్రస్ట్ సొసైటీ రావడం ఏంటి? ఈ జాడ్యం మీదకి వచ్చింది ఈనాడు సంఘాల్లో. పోలీస్ స్టేషన్లు, పోలీసులు, పులిపీఠాల మీదకి పోలీసు వాళ్ళు ఎన్ని రావడానికి కారణం ఏంటంటే దేనికి 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 నేను 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 ఎప్పుడు చెప్పాలి ఆ సంగతులు? ఇక్కడ భారం ఉంది నాకు ఇప్పుడు. అంటే దేవుడు నీ హృదయాన్ని ఎరుగు, నిన్ను పైకి తీసుకొచ్చే దేవుడు. మానవుడిని ఎంతగా కూలదోసి నిన్ను పైకి రాకుండా చేసిన దేవుని చేతిలో వాళ్ళెవ్వరు ఏం చేయలేరు. నా తలంపు ఏంటంటే ఇక్కడ ఎంత భ్రష్టుడైనటువంటి ఆహాజు యొక్క కుమారుణ్ణి యోధా వాళ్ళు, అయ్యా వాళ్ళు మమ్మల్ని పాడు చేశాడు, మమ్మల్ని ఈనపరిచాడు, దేశాన్ని పాడు చేశాడు, విగ్రహాలు పెట్టించాడు, బలిపీఠలు కట్టించాడు, దేవతలకు పూజ చేశాడు, ఆస్తిపాస్తులు అన్నీ అన్యజనులకు అప్పగించాడు. ఇలాంటి వాడినివా ప్రభా సింహాసనం మీద పెడతావా ప్రభా అని అనొచ్చుగా, అడగొచ్చుగా దేవుణ్ణి. వాళ్ళ అధిపతులు ఉన్నారా, అదా యాజకులు ఉన్నారు, మన కింద 29 అధ్యాయంలో చూస్తాం. అడిగినారా? లేదు. దేవుడు సార్వభౌమ అధికారం గలవాడు, దేవుడు ఆంతర్యం ఎరిగినవాడు, దేవుడు నిన్నెరుగు నన్నెరుగు. ఇక్కడ కూర్చున్న ప్రతి స్త్రీ పురుషులు హృదయాలు దేవుడు ఎరుగు, నీ భవిష్యత్తు ఎరుగు, నీ అంతం ఎరుగు. ప్రభువులో నువ్వు ఎలాగే వర్ధిల్లబోతున్నావో రాబోయే దినాల్లో నీ స్థానం ఏంటో ప్రభు దృష్టిలో ఉంది, ప్రభు చేతిలో ఉంది. నిన్ను ప్రభువు కనపరచాలి, ప్రభు ఉన్నతమైన స్థానాలు తీసుకురావాలి. ఏమంటాడు 1 పేతురుకి 5వ అధ్యాయంలో, తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించినట్లు తన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై ఉండుడి. యోసేపు ఐగుప్తులో రాజు అవుతాడని తెలుసా? దానియేలు బానిసగా కొనిపోబడ్డాడు, గవర్నర్ అవుతాడని తెలుసా? తెలీదు. దేవుడు ఏర్పాటు ఉంది. అక్కడ ఉన్నతమైన స్థానంలో ఉంచడానికే ఇక్కడ ఏం చేశారంట, యెరూషలేమునకు బబులోనీయులను పంపించినాడు. బబులోనీయులను పంపించి వాళ్ళని బానిసలుగా తీసుకెళ్ళి ఆ బానిసను అక్కడ పెట్టి ఆ బానిసను ఏం చేశాడు, తీసుకెళ్ళి ఏం చేశాడంట, ప్రధానమంత్రిని చేసినాడు, ప్రధానిగా చేశాడు. దేవుణ్ణి ఎవరు ఆటంకపరచలేరు. తలంపు ఏంటంటే ప్రియులారా, ఇక్కడ ఇంతగా చెడిపోయిన భ్రష్టులైన ఈ కుటుంబంలో నుండి దేవుడు ఒక వ్యక్తిని ఏం చేశాడంట, ఎన్నుకున్నాడు. దేవుని యొక్క సార్వభౌమత్వంలో ఎన్నుకున్న ఆ వ్యక్తిని ఆటంకపరచగలవాడు ఎవడు? ఆ వ్యక్తి రాజు అయిన తర్వాత ఏమి జ్ఞాపకం ఉంచుకున్నాడు? దావీదు నడిచిన చర్యలు ప్రకారం నడిచాడంట. తనకు మూల పురుషులైన వారిని అందరినీ ఏం చేశాడంట, దృష్టిలో పెట్టుకున్నాడు. అందుకే అక్కడ ఒక మాట ఉంది చూడండి, 29 2వ వచనం. యథార్థంగా యెహోవా దృష్టికి. తర్వాత ఇదే ఆహాజును గురించి రాయబడింది 28వ అధ్యాయం 1వ వచనం.
ఏం చేయలేదంట. తర్వాత చూడండి 27వ అధ్యాయం 6వ వచనం. 26వ అధ్యాయం 4వ వచనం. యథార్థంగా ప్రవర్తించను, యథార్థంగా ప్రవర్తించను, యథార్థంగా ప్రవర్తించను. ఆహాజుని గురించి ఏం రాబడింది? యథార్థముగా ప్రవర్తింపల, యథార్థముగా ప్రవర్తింపల. యోతాముని గురించి ఇంకా మంచి మాట ఉంది. ఏమంది? యథార్థముగా ప్రవర్తించి బలపరచబడ్డాడంట. 27:6 ఏముంది చూడండి. బలపరచబడ్డాడు. ఎందుకు? 2వ దినవృత్తాంతాలు 16:9 ఉంది కదా. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి. గమనించండి, యెరూషలేమునే కాదు, లోకమందు అంతటా ఉంది. యథార్థంగా ప్రవర్తించే వారిని బలపరచటానికి దేవునికి ఎలాంటి వారు కావాలా? యోతాము, హిజ్కియా అలాంటి వారు కావాలి, యథార్థంగా ప్రవర్తించేవారు. ఆ యథార్థత తన మరణ వరకు ఈ 29వ అధ్యాయంలో 4 కార్యాలు చేశాడు. మొట్టమొదట యాజకులను పిలిపించాడు. మందిరమును మూసివేశారు, తలుపులు మూసివేశారు, దీపాలు ఆరిపేశారు, యెరూషలేములో బలిపీఠం పడగొట్టి అనగా దేవతలకు బలిపీఠాలు కట్టారు. మందిరాన్ని అంత పాడు చేశాడు. ఎవరు? ఆహాజు. దాన్ని ఇప్పుడు ఏం చేపిస్తున్నాడు? మొదటిది తనకు తాను. చూడండి 3వ వచనంలో 20 ఆయన రాజు అయిన మొదటి సంవత్సరం మొదటి నెలలో ఏం చేసినాయా? ఎప్పుడు? నువ్వేం చేస్తావు మరి? ఆయనే కాదు, నువ్వేం చేస్తావు? ఎప్పుడు చేస్తావు? అన్నీ అమర్చుకున్న తర్వాత, అన్నీ సమకూర్చుకున్న తర్వాత, అందరినీ లోపరుచుకున్న తర్వాత అప్పుడు ఏం చేస్తావు? దేవుని పనిలోకి వెళ్తాం. ఆయన ఏం చేశారంట? రాజు అయిన మొదటి సంవత్సరం మొదటి నెలలోనే దేవుడు మొట్టమొదట దేవునికి ఏమిచ్చాడు? ఆయన తన జీవితంలో చెప్పండి. తన జీవితంలో రాజు అయిన వెంటనే ఏం చేశాడు? మొదట ఏం చేశాడంట? ప్రథమ స్థానాన్ని దేవునికి ఇచ్చాడు, దేవుని పనికిచ్చాడు. దేవునికి ఇచ్చినాడు, దేవుని పనికిచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడు తెలుసా? ఎందుకు ఇచ్చాడయ్యా? ఎందుకు ఇచ్చాడు? ఏం మార్కు, ఏం జహదాసు ఎందుకు ఇచ్చాడు? నిండు హృదయంతో, నలిగిన హృదయంతో, కృతజ్ఞతతో, ప్రభువా నా కుటుంబాన్ని బట్టి చూస్తే, నా తండ్రిని బట్టి చూస్తే, నా గోత్రాన్ని బట్టి చూస్తే నేను ఈ స్థానానికి రావడానికి యోగ్యుని కాదు, నేను అయోగ్యుని. నేనేమై ఉన్నాను? అది నీ కృపై ఉన్నా. నీ కృప చేతనే నన్ను స్థానానికి పెట్టావు. నా అంతస్తులు కాదు, నా పలుకుబడి కాదు, నా స్థానాలు కాదు, నా గొప్పతనాలు కాదు, నేను రాజునైనా అని చెప్పి అందరిని కనపరుచుకోవడం కాదు నాకు కావాల్సింది. నన్ను ఈ స్థానాన్ని తెచ్చావు. సహోదరుడా, సహోదరి, గుర్తుపెట్టుకో, ఎక్కడ పడి ఉండాల్సిన వాళ్ళం, ఏ స్థితిలో ఉండవలసిన వారు. ప్రభువే నిన్ను కనికరించకపోతే, నీ కొరకు ప్రార్థించేవారు లేకపోతే, నీ ఇంటికి స్వార్థ తెచ్చినో లేకపోతే, స్వార్థ చెప్పినో లేకపోతే నువ్వు ఎక్కడ ఉండవలసిన వ్యక్తివి. స్వాభావికంగా దైవోగ్రతకు పాత్రులం అని నామాన్ని, అని పేరు ఉచ్చరించడానికి కూడా అరువులంగా పాపాన్ని బట్టి జీవితాన్ని పాడు చేసుకొని దేవుని నామాన్ని బహిరంగంగా అవమానపరిచిన పాడైనటువంటి జీవితాలు కలిగిన వారు. ఈనాడు దేవుని ఇంట్లో ఉన్నావు, ప్రశాంతంగా ఉన్నావు, సంతోషంగా ఉన్నావు, క్షేమంగా ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, కృతజ్ఞత లేదు. దేవుని ఎల్లా, దేవుని కార్యాలయం ఎల్లా, దేవుని పని కొరకు. మత్తయి సువార్త 6:33 మొదట ఏం చేయాలంట?
మొదట నా రాజ్యాన్ని, నా నీతిని. అన్నిటికంటే ఎందుకు మొదట ఇవ్వాలా? దేవుడు ఎవరు? ప్రకటన 1:17-18 నేను మొదటి వాడను కడపటి వాడను. 1:8 చదవండి కొన్ని వచనాలు. ప్రకటన 1 చాలు. 21:6 నేనే అల్ఫాయు ఓమేగా. చాలు. 22వ అధ్యాయం 13వ వచనం. చూసారా ఎందుకు ఆయన మొదట సింహాసనం మీదకి రాగానే దేవుని పని మీదకి వచ్చాడు. ఒకడు నిండు హృదయంతో కృతజ్ఞతతో ప్రభా నేను యోగ్యునిగా, పౌలు అంటాడు నేను అపోస్తలులను పిలిపించుకోవడానికి నేను యోగ్యుని. ఎవరిని నేను? హానికరును, హింసకురును, దూషకురును, ఇంకేంటంట అవిశ్వాసుని. మనమంతా ఆ జాబితాకు. ఆయనే అంత గొప్ప దైవజనుడే. ఈయన కన్నా చరిత్ర ఉంది ఎవరికి? పౌలుకు. ఆయన పరిసయుడు, అతి శ్రేష్టమైన తెగకు సంబంధించిన పరిసయుడు, ఇశ్రాయేలీయుడు, బెన్యమీను గోత్రీకుడు, 8 దినాలు సున్నతి పొందాడు, ధర్మశాస్త్ర సంబంధమైన కార్యంలో అనింద్యుడు. ఎన్నో అర్హత ఉంది, చరిత్ర ఉంది. ఆహాజుకు చరిత్ర చెప్పండి. ఆహాజుకు చరిత్ర లేదు. ఆ పౌలు అంటాడు నేను ఆ పేరు పిలపడానికి యోగ్యులుగా. ఒక్కసారి నువ్వు ఆలోచించి కళ్ళు మూసుకొని నీ స్థితి ఏంటో, వెనక స్థితి ఏంటో, ఈనాడు ప్రభు నిన్ను తీసుకొచ్చిన స్థానం ఏంటో, ఎక్కడుంచాడో నిన్ను ఆలోచిస్తే నీ గుండె బద్దలైపోద్ది. ప్రభా ఎన్ని పర్యాయములు ఆహాజులాగా కృతజ్ఞత లేకుండా బ్రతికాను. నేను పాడైనాను, దేవుని ఇంటిని పాడు చేశాను, దేవుని ప్రజలకు నష్టం కలిగించాను, దేవుని ప్రజలకు వ్యసనం కలిగించాను, ఎన్ని రకాలుగా ఇతరులకు హాని కలిగించా. కూలిపోతావు, నలిగిపోతావు. నీకు అది ఆ గమనమే రాలే నీకు. ఇప్పుడు నేనెంత మంచోడిని, నేనెంత మంచిదాన్ని, నేనెంత యోగ్యురాన్ని, ఇది అనుకోవడమే సరిపోయింది. కానీ నీ స్థాయి మర్చిపోయినావు, నీ స్థితే మర్చిపోయినావు, నీ అంతస్తే మర్చిపోయినావు. దేవుని నామాన్ని పిలువబడే ఆధిక్యత ఇచ్చాడు, దానికే జీవితకాలం అంతా ఆయన కృతజ్ఞత సేవించడం అది ఎంతో ఘనత. ఎందుకు? మొట్టమొదట రాజ్యానికి రాగానే మొదటి నెల ఏం చేశాడంట? దేవుని మందిరంలో ఉన్న నిషిద్ధ వస్తువులు తీయడానికి యాజకులందరినీ సమకూర్చాడు, లేవీని సమకూర్చాడు. సమకూర్చేయమంటాడు మీరు ప్రతిష్ఠించుకోనండి. తర్వాత చూద్దాం. ఆ తలంపు ఏంటంటే ఆ ఉన్నత స్థానంలోకి వచ్చిన తర్వాత వెంటనే వైఖరి మారిపోద్ది. కానీ ఆయన జీవితంలో తన వైఖరి కానీ తన ఉద్దేశం కానీ లోపల ఉన్న తీర్మానం కానీ మారలే. నేను దీనికి యోగ్యుని కాదు, కృతజ్ఞత లేని వాడిని, నా చరిత్ర మంచిది కాదు, నా తండ్రి చరిత్ర మంచిది కాదు, నేను వచ్చిన కుటుంబం మంచిది కాదు, కాబట్టి నేను గర్వించడానికి ఆస్కారం లేదు. కాబట్టి ఏం చేశాడంట? ప్రభు పనికి అప్పగించుకున్నాడు. మొదటి సంవత్సరం మొదటి నెలలోనే మొట్టమొదట ప్రభుకు తను అప్పగించుకున్నాడు. ప్రభు పనికి అప్పగించుకున్నాడు, ప్రభు కార్యాలకు అప్పగించుకున్నాడు. ప్రభు కార్యాభివృద్ధి కొరకై దేవుని పని జరిగించబట్టకే తను అప్పగించుకున్నాడు. కొందరైతే ఈనాడు ఇక్కడ ఉన్నారు, 12 గంటలకు వస్తారు మందిరానికి, 9 గంటలకు ఇక్కడ మీటింగ్ ఆరంభిస్తే 11, 12 దాకా వస్తూనే ఉంటారు. దేవుని ఏం గౌరవించినట్టు, ఏం కనపరిచినట్టు, ఏం ప్రభుకు ప్రథమ స్థానం ఇచ్చినట్లు. అది ప్రార్థన కానీ, చిన్న గుడికి కానీ, పెద్ద గుడికి కానీ, ఆరాధన కానీ, స్వార్థ పరిచర్య కానీ, వాళ్ళు ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, నిన్ను ఎవరు గౌరవించినా గౌరవపరిచమైనా, నిన్ను ఉన్నతమైన స్థానంలోకి తీసుకొచ్చి పిచ్చి వాళ్ళలాగా తిరుగుతుంటే రక్షించి నెమ్మదిచ్చి దేవుని ఇంటికి తీసుకొచ్చిన ఆ ప్రభుకు ప్రాముఖ్యత ఇవ్వాలి, ఆ ప్రభువుని కనపరచాలి, ఆ ప్రభువుకు ప్రథమ స్థానం ఇవ్వాలి. ఎన్ని గంటలకు వస్తారు మీరు? దీనికి దేవుళ్ళు లెక్క అడిగితే ఏం చెప్తావు?
ఒకసారి ఆలోచించండి సహోదరుడా, సహోదరి, ఒక విశ్వాసిగా దేవుని పనికి ఎంతగా ప్రాముఖ్యత ఉంది నీ హృదయంలో. 9 అవుద్ది, 9 గంటల కంటే మందిరంలో ఉండాలా, త్వరగా లేచి సిద్ధపడు, ఇంట్లో ఈ ఆశ ఉండాలి, కోరిక ఉండాలి. విశ్వాసిగా నిన్ను బట్టి నీ పక్కవారు వస్తాడు, నిన్ను బట్టి నీ భార్య, నిన్ను బట్టి నీ భర్త, నిన్ను బట్టి నీ బిడ్డలు. మనం దేవుని ఇంటికి రావడమే మనం నేర్చుకోవాలి. సరైన సమయానికి, అనుకున్న సమయానికి, నిర్ణయించిన సమయానికి. కానీ ఈ దైవజనుడు ఈజీగా ఏం చేశాడు? ఎందుకు మొదట ప్రాధాన్యత ఇస్తాడు? తన హృదయం పగిలిపోయింది. నేను ఈ స్థానానికి యోగ్యుని కాదు. దేవుడే నన్ను కనికరించి దేనికైతే యోగ్యునిగానో దానికి దేవుడు నన్ను ఏం చేశాడు? యోగ్యునికి ఇచ్చాడు. ఆ దేవుని యొక్క పనిలో నేను మొట్టమొదట నిమగ్న అయి ఉండాలి. ఆ పనికి నేను అప్పగించుకోవాలి, ఆ పని చేయాలా. ఈ అధ్యాయంలో 4 ముఖ్యమైన పనులు చేశాడు ఆయన. లేవీయులు ప్రతిష్ఠించాడు. రెండవది మందిరాన్ని పవిత్రపరిచినాడు. మూడవది దహన బళ్ళు, పాప పరిహారార్థ బళ్ళు అర్పించినాడు. నాలుగవది ఆరాధన కార్యక్రమం జరిగింది. ఐదవది సంతోషించారంట. ఐదవది ఆఖరి వచనంలో రాయబడింది, చూడండి 33 అనుకుంటాను, 36. జనులందరూ ఏం చేశారంట? 28వ అధ్యాయంలో ఎట్లున్నారు వాళ్ళు? చెప్పరు? అందరూ చెప్పండి. 28వ అధ్యాయంలో ఎలా ఉన్నారు వాళ్ళు? అరే, ఇక్కడ సంతోషించారంటే 28వ అధ్యాయంలో ఏమైనా దుఃఖం లేదా, వ్యసనం లేదా? దేవుని మనకు అవమానం సంఘంలో, మా యూదా దేశంలో, యెరూషలేములో అధికారుల మధ్య అంత నష్టమై అన్యులకు అప్పగిస్తుంటే మిగతా కొద్దిమంది ఎవరో కొంతమంది ఉంటారు కదా దైవజనులు, భక్తి గల వాళ్ళు ఏం చేస్తారు? గుండెలు బాదుకొని ఏడ్చుంటారు, విలపించుంటారు. ఇప్పుడు ఏం చేశాడు? అందరికీ సంతోషం కలిగించే కార్యము హిజ్కియా రాజు చేశాడు. శ్వాసులారా, దేవుని ప్రజలారా, చివరి దినాల్లో మనం చేసే కార్యాల ద్వారా ప్రజలకు, దేవునికి సంతోషం, సంతృప్తి కలిగించాలి. అది కలిగించాలంటే నీ స్థాయిని నువ్వు ఎరగాల. నీ స్థితిని మర్చిపోయినాం. మనం పూర్వం ఎలా ఉన్నా మర్చిపోయినాం. దేవుడు నిన్ను ఏదో రీతిగా ఆశ్రయించిన కారణాన దేవుని పని విషయాల్లో, దేవుని కార్యాల విషయాల్లో ఎంతో నిర్లక్ష్యంగా, ఎంతో అలక్ష్యంగా ఉన్నాం. అందుకొరకే ఆరంభించిన ఈ కార్యం 29లో 31 ఆఖరులు ఏం చదివినాం? తాను ఆరంభించిన ప్రతి కార్యం హృదయపూర్వకంగా చేశాడు. హృదయపూర్వకంగా చేసినాడు. ఒక్కసారి ఈ వాక్యాన్ని వెలుగులో మిమ్మల్ని మీరు పరీక్షించుకునండి. విశ్వాసి అని పిలువబడే ప్రతి ఒక్క సహోదరుడు, సహోదరి, విశ్వాసులు అయిన తర్వాత దేవుని పని విషయాల్లో ఎలాగ చేస్తున్నాం ఆలోచించాలి. కానీ ఇక్కడ ఆపుదాం. దేవుడు ఆ వ్యక్తిని ఎన్నుకోవడానికి కారణాలు హృదయాన్ని చూశాను. ఆయన దేవుని పని కొరకు ఎంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఇస్తాడో అది ఎవరు చూశారు? దేవుడు చూశాడు. దేవుడు చూడటమే కాదు, అతని దేవుడు నమ్మినాడు, ఇతను దేవుడు నమ్మాడు. ఆ నమ్మిక కుదిరింది ఎవరికి? దేవుడికి. ఈ వ్యక్తిని తీసుకొస్తే ఏం నష్టం కలిగిందో దాని అంతటిని మరలా సమకూరుస్తాడు, ఒక స్థాయిలోకి తీసుకొస్తాడు. దానికి ఈ వ్యక్తే తగినవాడు, ఇంకెవరు లేరా? ఆహాజు కుమారుడేనా, భ్రష్టుడైన ఆహాజు కుమారుడేనా? ఆ వ్యక్తిలో ఎక్కడ పడితేయో జ్ఞాపం చేసుకొని ఆ మొదటి క్రియ చేయం. కనుక ఎక్కడ ఏ కుటుంబం నుండి అవమానం, అపకీర్తి, నష్టం, దేవుని నామానికి దూషణ కలిగిందో ఆ కుటుంబంలో ఉండి దేవుడు ఏం తెచ్చాడంట? ఘనత తీసుకొచ్చినాడు. ఆ కుటుంబంలో ఉండి నేను కూడా ప్రభువుకి ఎంత దుఃఖపరిచినా దేవుడు నమ్మకస్తుడు.
దేవుడు నా బలం, యెహోవా బలం గలవాడు, ఆయన చేయగలడు. కానీ నీ మీద ఆధారపడి, నీ తీర్మానం మీద, నీ సమర్పణ మీద ఆధారపడి ప్రభుకు అప్పగించుకున్నప్పుడు, ప్రభుకు విధేయత చూపించినప్పుడు ఆరంభించిన కార్యం కొనసాగించే శక్తి సామర్థ్యాన్ని దేవుడు ఇవ్వగలడు. పౌలు అంటాడు, మేము సమర్థులమని కాదు, మా సామర్థ్యం దేవుడు ఏంది ఉన్నది. 2 కొరింథీ 3:5, 2 కొరింథీ మా అంతట మేము, తనంతట తాను ఇజిగియా అంతటా ఇజిగియా సమర్థుడు కాదు. మా సామర్థ్యము దేవుని వల్లే కలిగి ఉన్నది. కాబట్టి ప్రియ సహోదర సహోదరిని లోబడితే చాలు, అప్పగించుకుంటే చాలు. ప్రభా ఈ స్థానానికి యోగ్యుని కాదని గుర్తించి కృతజ్ఞత కలిగి, ప్రభా ఏం చేయాలా, ప్రభా ఎలాగ చేయాలా, ప్రభా ఎప్పుడు చేయాలా, ప్రభా ఎట్లా చేయాలా అని నువ్వు ప్రభుకు లోపరుచుకుంటే చాలు. ప్రభు మెట్టు 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 ఆయన నిన్ను నడిపిస్తాడు. అలాగా హిజ్కియా దేవునికి లోబడే కొలది యాజకులు, లేవీలు, అధికారులు, యూదులందరూ కూడా ఆయనకి ఏం చేశారంట, లోబడ్డారు. ఆయన చెప్పిన మాటకి విధేయత చూపించారు. కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి, ప్రభు వల్ల మరణం వరకు నమ్మకంగా ఉందా. దేవుని పని కొరకైన ఆశ, ఆసక్తి, రోషం, పౌరుషాన్ని కలిగిన వారంగా ఉందాం. కాబట్టి నాడు హిజ్కియా లాంటి వారు దేవుని పని కొరకు కృతజ్ఞతతో, దీనుతో, వినమ్రతతో, భయభక్తితో దేవుని పనిలో ఆరంభంలోనే మొదటి ప్రాధాన్యత స్థానం ఇచ్చి ప్రభువును గణపరిచేవారు అవసరం. అలాగే ప్రభువు మన జీవితాల్లో ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయంగా. గతంలో ఎన్నో పర్యాయములు ఆహాజులాగానే బ్రతికినాం, నష్టం కలిగించినాం, ఇతరులకు నష్టాన్ని అనుభవించినాం. ఏమాత్రం దేవుని పని అంటే భయభక్తి లేకుండా ఉన్నాం. కాబట్టి సహోదర సహోదరు జాగ్రత్తతో దీనులుగా అప్పగించుకున్నాం. ప్రార్థన చేద్దాం.